అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ పూర్తిగా వ్లాగ్ చూడండి. పార్ట్ 1 పార్ట్ 2లో అయితే పెడుతున్నా. అండ్ ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి మేము మునార్ అయితే బైక్లో స్టార్ట్ అయిపోయాం. అండ్ ఎండ చూసారా ఎలా వస్తుందో, 7:15కే మొహం మీదకి ఎండ వచ్చిందనమాట. సో ఎలా ఉంటుందో జర్నీ అని చెప్పి భయపడుతూనే స్టార్ట్ చేసాము. పాప ఒక 30 మినిట్స్ జర్నీ చేశాక పడుకుని పోయింది. సో ఎండ తగలకుండా క్యాప్ వేశాను, వాళ్ళ నాన్న నీడని తనకు అడ్డు పెట్టేశాను. సో పాప ఉంది కదా అండ్ ఎండ ఉంది కదా, మీరు కారులో వెళ్ళొచ్చు కదా అనే ఐడియా రావచ్చు. సో ఎందుకు వెళ్ళలేదని ముందే చూపిస్తా మీకు ఏం జరుగుతుంది అనేది. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక 2 అవర్స్ కింద జర్నీ చేశాక కొండెక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఇలాంటి కర్వ్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ మేమైతే ముందు ఎప్పుడు మూనార్ వెళ్ళలేదు కాబట్టి మ్యాపింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. కారు వాడు అయితే తీసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి మాకైతే తెలియదు కాబట్టి మేము మ్యాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. కేరళలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్లో మేము గూగుల్ మ్యాప్ని అయితే యూజ్ చేసుకుంటాం బాగా. సో వెదర్ చూసారా ఎలా ఉందో, కొన్ని దిక్కులు అయితే కొంచెం చల్లగా ఉంది, కొన్ని దిక్కులు కొంచెం చాలా వేడిగా ఉందన్నమాట. సో వెదర్ అయితే మాకు కొంచెం సపోర్ట్ చేసిందే అనాలి. ఎందుకంటే పైన హెల్మెట్ పెట్టేసుకున్నాం కాబట్టి చల్లగా గాలి వేస్తుంది అనమాట, చెట్లు ఎక్కువ ఉండడం వలన. ఈ 2 అవర్స్ కొంచెం సఫర్ అయినా పైకి వెళ్ళిపోయాక కొండపైకి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు షార్ట్ వీడియోస్లో కూడా వస్తుంది. అండ్ చూసారు కదా కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడు మునారు కొండ ఎక్కే రోడ్లన్నీ ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. బాగా వర్క్ అవుతున్నాయి అన్నమాట. రాళ్ళు మట్టి చాలా ధూళి కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే ముందు మీకే కనిపిస్తుంది. సో ఇక్కడైతే రబ్బర్ చెట్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత మీకు స్టార్టింగే ఎక్కుతున్నప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా నది పారుతూనే ఉంటుంది. ఈ నదిలో వచ్చేసి బోటింగ్ జరుగుతుంది అనమాట. వింటర్ సీజన్ అప్పుడు, అంటే పిక్నిక్స్ అలా వెళ్తారు కదా, విజిటింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు. సో బోటింగ్ అయితే జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ దాటాక ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయ్యింది. చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్కి కారులో వెళ్తే మేము 1 డేలో అయితే ఖచ్చితంగా తిరిగి చూసి రాలేము. ఎందుకంటే మినిమం 1 అవర్ వెయిట్ చేయాలన్నమాట. సో కనిపిస్తుంది కదా బస్సు, గ్రీన్ లారీ, కార్స్, ట్రావెల్ కార్స్ అన్నీ ఆగిపోయినాయి అనమాట. సో ఇదంతా ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి 1 అవర్ పడుతుంది. ప్రతి అరగంటకి ఈ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది అనమాట. సో మేము కొండపైకి హిల్ స్టేషన్కి వెళ్ళినంత వరకు ఇదే ట్రాఫిక్ ఉంది. సో కార్ని ప్రిఫర్ చేస్తే మేము ఒక డే స్పెండ్ చేసి రావాలి. మాకు అంత టైం లేదు, స్పెండ్ చేద్దామనే ఉద్దేశం కూడా లేదు. సో మీరు దూరం నుంచి వస్తే ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, కార్లో వెళ్ళొచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే కార్లోకి వెళ్ళిన వాళ్ళకి ఆ వైబ్ అనేది బాగుండదు, గ్లాసెస్ వేసుకొని లోపల ఉంటారు. సో మేము బైక్ మీద వెళ్తాం కాబట్టి అండ్ ఆ చెట్ల నుంచి వచ్చే గాలి నీడ మా మీద పడుతుంది. అండ్ అక్కడ ఉన్న చల్ల మంచు అనేది మా స్కిన్కి టచ్ అవుతుంటే అసలు నిజంగా బైక్లో వెళ్ళడం పర్ఫెక్ట్ నిర్ణయం అనిపించింది అనమాట. సో పాప కూడా ఎక్కువ స్లీపింగ్లోనే ఉండిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6కి లేపేసాం, తను 8కి లేస్తుంది కాబట్టి. సో అందరికీ తెలిసినట్టు యాత్ర వెళ్తే పాత్ర కొనాలి అన్నట్టు ప్రతి ప్లేస్లో టెంట్లు వేసేసి ఇలా ప్రతి దిక్కులో అయితే ఇవి పెట్టేస్తారు. నిజానికి సమ్మర్లో ఎవరైనా వింటర్ వస్తువులు కొంటారా, కానీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొండపైకి ఎక్కుతున్న మధ్యలోనే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. సమ్మర్ కాబట్టి ఇదొక్కటే బాగుంది, మిగతావన్నీ ఎండిపోయినాయి. కొంచెం అయితే అన్నీ ఎండిపోయాయి. వింటర్లో వెళ్ళుంటే మీకు కొండ మొత్తం మీకు ఇలా వాటర్ జారుతూనే ఉన్న ప్లేసెసే కనిపిస్తాయి. సో ఇక్కడ తెగ ఫొటోస్ దిగిపోతున్నారు. ఎందుకంటే వింటర్లో ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి కాబట్టి రష్ ఉండదు. సమ్మర్ కాబట్టి ఇక్కడ చాలామంది ఉన్నారనమాట. సో ఫొటోస్ అయితే దిగుతున్నారు, మేము కూడా దిగిపోయాం. అండ్ వాటర్ ఫాల్స్ నేనైతే చాలా డేస్ తర్వాత చూస్తున్నాను. నాకు తెలిసి విహానా పుట్టిన ఒక 5 మంత్స్కే అలా వెళ్ళినా అనమాట. సో తర్వాత ఇప్పుడు అనమాట. సో కొంచెం ఎగ్జైట్ ఉంటుంది కదా దిగకపోయినా కూడా చూడడం అనేది. సో చూసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ వాటర్ ఫాల్స్లో దిగాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే చాలా న్యూసెస్ తెలిసిన తర్వాత అయితే మేము ఇది అవాయిడ్ చేసేసామన్నమాట, వాటర్ ఫాల్స్లోకి వెళ్ళేది గట్టా. సో మూనార్ అయితే అందరూ వెళ్ళాల్సిన ట్రిప్, అంతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన ట్రిప్పు. ఆ వెదర్ అయితే ఇంకా సమ్మర్లో అద్భుతం అనమాట. వింటర్లో ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ సమ్మర్లో అయితే కొంచెం
నార్మల్ ఉంటుంది, వింటర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ అయితే దిగిపోయాం కదా. సో కొన్ని వీడియోస్ కూడా అయితే తీసుకున్నా. యాక్చువల్గా నేను బోల్డ్ అన్ని రీల్స్ చేసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ నెట్ అయితే లేదు. సో చెప్పాను కదా, ప్రతి లోయల్లో కూడా వాటర్ అనేది పారుతుంటుంది. ఇప్పుడు జిప్ లైన్ అనమాట, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసా అండ్ షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చర్చిలండి బాబు మూనార్లో. చిన్న చిన్న అసలు లేనే లేవు గుళ్ళు అయితే ఒకటో రెండో కనిపించినాయి, అది కూడా చిన్న లోయల్లో. మనకి మూనార్ వెళ్ళే ప్లేస్లో అయితే జిప్ లైన్స్ ఎక్కువగా కనిపిస్తాయి, పార్కులు కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఒక సైడ్ లోతుగా ఉంటాయి, ఒక సైడ్ కొండ అనమాట. మనం ఎక్కుతున్నప్పుడు ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఈవినింగ్ కొంతమంది మాత్రమే ఎక్కినట్టున్నారు. సో ఇక్కడ నుంచి మనకు వెళ్తున్న కొద్దీ మనకి ఎక్కడ ఏముంటాయి అనేది రాసి బోర్డుల మీద ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాకు కొండపైకి దూరం నుంచే మనకు కనిపిస్తుంది మంచు కొండ మీద పడుతున్నట్టు. దాని దగ్గరికి మనం వెళ్తున్నాం అనమాట. ఇంకొక విషయం చెప్పనా, మేమైతే మ్యాపింగ్ పెట్టుకొని వెళ్ళాము. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి మేము అటు ఇటు అయిపోయి వేస్ మారిపోయి అదే వేలో వెళ్తున్నాం అనమాట. సో ఏ కన్ఫ్యూజ్ అయినా కూడా ఒకటే వే ఉండిద్ది కాబట్టి ఎన్ని తిరిగినా కూడా మనం ఒకటే వేలోకి వచ్చేస్తాము. సో మేఘాలు వచ్చేసి కొండకి దగ్గరలో ఉంటాయి అన్నమాట, ఎత్తైన కొండ కదా. సో ఆ మేఘాలు మనకు కనిపిస్తుంటే అసలు సో కనులకి విందులో ఉంటుంది. అండ్ వింటర్లో అయితే ఎక్సలెంట్ అని చెప్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఒక 3 దిక్కులు హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా. సో ఫైర్ పెట్టేసి దాని పైకి వెళ్ళేటట్టు చేస్తారు. సో అవి ఉన్నాయి, జిప్ లైన్స్ ఉన్నాయి. అండ్ కొంతమంది గ్రూప్ ఫ్యామిలీ కూర్చొని జిప్ లైన్స్ లాగా వెళ్తారు కదా. సో అవి కూడా ఉన్నాయి. ఎలిఫెంట్ పార్క్స్ ఉన్నాయి అండ్ చిల్డ్రన్స్ పార్క్స్ ఉన్నాయి, మళ్ళీ చాలానే ఉన్నాయి. అవన్నీ నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను. మేము ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు, మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాం కూడా చూపిస్తాను. సో ఈ హాట్ ఎయిర్ బెలూన్స్లో అయితే చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మేము పైకి స్టార్ట్ అయిపోయాము. చాలా ఫ్యామిలీస్తో కలిసే వెళ్దాం అనుకున్నాం. సో వాళ్ళైతే కొన్ని రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోయారు, అందుకే మేము బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాం. అదొక రీజన్ అనమాట. సో చూసారు కదా మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో, మేఘాలు అంతా కొండ మీద ఉంటాయి అనమాట. అవి మనకి స్కిన్కి తగులుతుంటే చాలా చల్లగా అనిపిస్తుంది. అండ్ గాల్లో మనం బైక్ ట్రావెల్ చేసినప్పుడు గాలి వస్తుంది కదా, చల్లగా అనిపిస్తుంది. కాబట్టి ఎండ అస్సలు అనిపించలే. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ స్కూల్స్ కూడా మనకి ఒక 3-4 అయితే కనిపిస్తాయి. ఇంకా ఈ పైన ఇల్లులు కట్టుకుని ఉన్న వాళ్ళైతే ఇంకా అదృష్టవంతులే అని చెప్పచ్చు. 1 డే వెళ్ళి స్పెండ్ చేసినందుకే ఇలా ఉంటే ఇంకా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు కదా. సో చిన్న చిన్న హౌసెస్ వేసుకొని షాప్స్ పెట్టుకొని అండ్ ఇలా వీటిని సంరక్షిస్తూ వీళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకుంటా. సో వీళ్ళకుండే కష్టాలు వీళ్ళకుంటాయి అనుకోండి. సో ఇంకా కొండ నుంచి పైకి ఇంకా వెళ్తున్న కొలది ఇంకా ఆ మేఘాలు మబ్బులు ఇంకా దగ్గరగా కనిపిస్తున్నాయి. అండ్ మనం లోపలికి వెళ్ళిపోయాక మనకి అనిపించదు, కానీ మనకి స్పర్శకి తెలుస్తుంది అనమాట. మనకి మబ్బుల్లో ఉన్నాం, లైక్ కూల్నెస్ అనేది. సమ్మర్లో వెళ్తే ఇంత కూల్నెస్ ఉందంటే ఇంక వింటర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, రోడ్లు కూడా కనిపించవంట. సో ఈ ట్రీ ఏదైతే మనకి ఉన్నాయో ఇవన్నీ కటింగ్ అయితే జరుగుతుందన్నమాట ఎప్పటికప్పుడు. సో ఇవి టీ ప్లాంట్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి, కొన్ని ఎకరాల్లో ఉన్నాయన్నమాట. సో అందుకే ఇంత అందంగా ఉంటాయి అన్నమాట ఊటీ మున్నార్. సో మేమైతే ఇంకా ఇవన్నీ నడుస్తూ ఏం చూడలేదు, జస్ట్ బైక్ మీద అలా స్లోగా వెళ్తూ చూసేసాం. కార్లో అయితే కంపల్సరీగా దిగి అండ్ కొంతసేపు నడిచి అలా ఎంజాయ్ చేయాలి. సో మేమైతే ఇంకా మొత్తం అంతా బైక్లోనే వెళ్ళాం కాబట్టి చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. కొన్ని ప్లేసెస్లో అయితే దిగాము అండ్ లోపలికి వెళ్ళాను, నేను కూడా వీడియో తీశాను. సో అక్కడ ఏం రాసి ఉన్నాయంటే డేంజరస్ అన్నట్టు బోర్డ్స్ ఉన్నాయి. సో అందుకనే కొంచెం చూసుకొని వెళ్ళాలి లోపలికి. అండ్ ఈ మునార్ స్టైల్లో ఒక కట్టి వెనకాల క్లాత్ కట్టేసి వెనకాల బొట్టేస్తున్నారు. అదైతే రేట్ అని చెప్పారు, కానీ అంత జ్యువెలరీ ఏం వేయలేదు, వెనకాల పువ్వులు ఏం పెట్టలేదు. సో ఊటీలో బాగుంటుందని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేస్తాను, ఇక్కడ వదిలేసాను అనమాట. చూసారా కొండ పైకి వెళ్తున్న కొలది ఇటు లోయ ఇటు కొండ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్న కొలది చుట్టూ మనకి టీ ప్లాంట్సే కనిపిస్తాయి అన్నమాట. మబ్బులు, ఆకాశం, కొండ అన్నీ కలిసిపోయి చూసారు కదా.
ఇక్కడైతే వ్యూ పాయింట్ అనమాట. మేము ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. చూసారా మా వెనకాల బ్యాక్గ్రౌండ్ మేము అదంతా వేసి ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి దారిలో, అదంతా చుట్టి అయితే పైకి వచ్చేసాము. సో ఇంకా 3 km 4 km పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి రోజ్ గార్డెన్, ఎలిఫెంట్ గార్డెన్, ఇంకా చాలా గార్డెన్స్, మునార్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలలో అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ నాకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం అయితే ఎదురు చూడండి. అండ్ ప్లీజ్